ఆనాడు జకంపూడి రాజా గారు దీని యొక్క రూపకల్పన చేస్తే మార్గాని భరత్రామ్ గారు ₹1 కోటి శాంక్షన్ చేసి కేవలం 10 రోజుల్లో ₹1 కోటి తీసుకొచ్చిన మహానుభావుడు. ఏదైతే ఒక బేస్మెంట్ వేశారు, పిల్లర్స్ వేశారు, చాలా చక్కగా ఉంది. ప్రభుత్వం మారింది, కానీ మరి 2.5 సంవత్సరాల నుంచి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దగ్గరకి 4 సార్లు వెళ్ళడం జరిగింది. దీనికి రాజకీయ గ్రహణం అనే కార్యక్రమం పెట్టుకొని మీరు అందులో ఉన్నారు, మేము చెయ్యము అనే నినాదాన్ని పెడుతూ మమ్మల్ని చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఎందువల్ల అనగా కార్మికుడు ఏ పార్టీ ఉండదు, కార్మికుడికి ఏ పార్టీ పిలిచినా సరే ఇల్లు కడతాం, గృహం కడతాం, అపార్ట్మెంట్ కడతాం, డూప్లెక్స్ కడతాం, ఇండివిజువల్ కడతాం, ఇట్లాగా అన్ని రకాల కార్మికులు ఉన్నారు. మరి ఆనాడు ఇదే తెలుగుదేశం ప్రభుత్వానికి మరి ఇదే కార్మికులు కుటుంబ సభ్యులందరూ కూడా మీకు ఓట్లు వేసి గెలిపించలేదా అని అడుగుతున్నా. మరి ఈనాడు 2.5 సంవత్సరాలు అయింది, కనీసం అయ్యా రూపు వేయండి మహాప్రభు అంటే దీనికి మరి ఏదైతే టెండర్ వేశాం, మరొకటి వేశాం అని కబుర్లు చెబుతున్నారు తప్ప ఒక ఇంచుమించు లేదంటే ఒక 6 నెలల కిందట టిఎన్టీసీ అధ్యక్షుడు అయినటువంటి శ్రీ నక్కా చిట్టుబాబు గారు మాజీ వారి మిత్ర బృందం వచ్చి మరి ఇది అందరికీ చెందుతుంది, కడతాము అనే నినాదం చేశారు. తర్వాత రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు సుమారుగా 2 నెలలు అయిందండి వచ్చి, వారు కూడా కడతాము అండమే తప్ప మరి ఏ విధంగానే కూడా మాకు స్పందన లేదు. అయ్యా మేము ఒకటి అడుగుతున్నా, ఎప్పుడు కూడా మరి రాజకీయ గ్రహణం ఏంటో మాకైతే అర్థం అవట్లా. అలాగని మరి పోలవరం ప్రాజెక్టు పెట్టారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు మారారు, పోలవరం ప్రాజెక్టు ఆగిపోయిందా? అది కడవరకు వెళ్తుంది కదా. అమరావతి కడుతున్నారు, మరి ఆగిందా? ఎవరు చేస్తున్నారు? కార్మికులు చేస్తున్నారు. ఈరోజు కార్మికులు లేకపోతే ప్రభుత్వాలు ఉండవు, ఖచ్చితంగా చెప్తున్నాం మేము. కానీ మరి ఏ విధంగా మాకు అర్థం అవట్లా. ఈరోజు ఒక స్లాబ్ వేయడానికి ఇన్ని బాధలు పడుతున్నారే. ఇదే క్వారీ మార్కెట్ సెంటర్లో 5 యూనిట్లకి శాంక్షన్ చేశారు మీరు. అయ్యా మనుషుల కన్నా హీనం అయిపోయినాయా కుక్కల కన్నా హీనం అయిపోయామా మనుషులు? 50 లక్షలు కట్టి మీరు కుక్కల నిమిత్తం ఈ పక్కనే కట్టారు. ఈ శ్రామిక భవనం కనబట్టలేదా? మాట్లాడితే కూలిపోతుంది అంటున్నారు, ఇరిగిపోతుంది అంటున్నారు. అయ్యా డిమార్ట్ ఎలా కట్టారు? ఇరిగిపోయిందా? అన్నా క్యాంటీన్ ఎలా కట్టారు? ఇరిగిపోయిందా? బీజేపీ ఆఫీస్ 4 ఫ్లోర్లు వేశారు, కూలిపోయిందా? ఏమి సార్ ఇది? ఒక కార్మికుడికి ఒక నీడ మహానుభావ అంటే దానికి ఇంకా శాంక్షన్ రావాలి, ఇంకా చెయ్యాలి. ఈ మధ్య మరొకటి వేశారు సార్. ఎంపీ భరత్ గారు, మార్గాని భరత్ గారు కేవలం 10 రోజుల్లో ₹1 కోటి తీసుకొచ్చి శాంక్షన్ చేశారే. ఇప్పటికి 2.5 సంవత్సరాల నుంచి మీకు కనబడలేదా? ఏమి సార్ ఇది? ఏమిటి ఈ బాధలు? ఇదే కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వచ్చారు, ఇదిగోండి వారు చెక్ చేశారు. వీళ్ళు చెక్ చేసి ఎన్నాళ్ళైంది? 8 నెలలు అవుతుంది, ఇప్పటికే ఇంకా అవ్వలేదా? అలాగే మరొక మిత్రులు మరి ఎన్నోసార్లు మేము ఈ యొక్క ఏదైతే మున్సిపల్ ఆఫీస్ మేము ఇవ్వడం జరిగింది. ఈ మున్సిపల్ ఆఫీస్లో పరిష్కార వేదిక అనేది కూడా, అలాగే ఈ మధ్యకాలంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి దగ్గరికి వెళ్ళా, వారికి కూడా మున్సిపల్ ఆఫీస్లో మేము పెట్టాం. ఏదైతే సోమవారం పెడుతున్నారో దానికి కూడా ఇస్తే వారు మీరు పెట్టకండి, 35 లక్షలు శాంక్షన్ అయిందని వారు కరాఖండిగా చెప్పారు. 35 లక్షల్లో ఒక స్లాబ్ వేయలేదా మీరు? ఏమైంది సార్? 65 లక్షలు అయింది ముందు, దానికి 35 లక్షలు ఉంది, కానీ ఆ 35 లక్షలు కూడా మీరు వేయలేకపోతున్నారు. ఇక్కడ ఒక స్లాబ్ వేయండి మహాపర్వ, మేము కింద కూర్చుంటాం. కార్మికుడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి వస్తాడు, తెల్లవారితే బ్యాగ్ చెక్కన వేసుకుంటేనే కానీ మా బతుకులు తీరవు. మా మీద మీ ప్రయోగాలు, మా మీద ఈ రాజకీయ దురుద్దేశాలు ఎంతవరకు సమంజసం? ఇదే గనక మరికొద్ది రోజుల్లోనే మేము సాక్షాత్తు
గౌరవ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేము ప్లే కార్డులతోటి వెళ్ళి అక్కడ మా యొక్క నిరసన తెలియజేస్తూ ఏదైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో వారి అపాయింట్మెంట్ కూడా మేము తీసుకుంటామండి. తీసుకొని వారికి మా సబ్జెక్టులు, మా బాధలు, మా ఆవేదనలు, మా కన్నీటి బాధలన్నీ కూడా వారికి తెలియజేస్తాం. అలాగే జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు, వారిని కూడా మేము కలిసి మా యొక్క మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు, వారికి కూడా మేము ఈ యొక్క సమస్య రాజమహేంద్రవరంలో మా యొక్క సమస్యను తీర్చండి మా ప్రభు అని వారి దగ్గరికి వెళ్ళి ప్లే కార్డులతో మేము వెళ్ళడం జరుగుతుంది. ఈ రకంగా మేమందరం కూడా మేము ఖచ్చితంగా వెళ్ళి తీరుతామండి. అమరావతి ఎప్పుడు వెళ్తున్నాం అనేది కూడా ఎవరికి చెప్పమండి, ఎందుకంటే అవసరం చేసేస్తారు వీళ్ళు, మాకు తెలుసండి అది. అందువల్ల మేము అది కూడా ఇంటిమేట్ అవ్వము ఎవరికని. మేము ఎక్కడ ఎలా వెళ్ళాలో అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మా గోడు వినిపించుకోవాలని పరిస్థితి తయారవుతుంది. అయ్యా ఇన్ని మీరు ఎందుకు పెట్టినట్టు మాకేం అర్థం అవట్లేదు. సోమవారం ఎందుకు పెట్టారు? గ్రీవెన్సీలు ఎందుకు పెట్టారు? సమస్యలు తీర్చడానికి అంటున్నారు. ఒక సమస్య తీర్చారా? ఒక కార్మికుడు సమస్య తీరుస్తున్నారా? ఎవరిని అడగాలి? ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే తిరస్కరిస్తున్నారు. ఎవరిని అడగాలి? రాజమహేంద్రవరంలో ఒక శాసనసభ్యులు ఒక సభ్యుడికి బాధ వస్తే, ఒక కార్మికుడికి బాధ వస్తే, సామాన్యుడికి బాధ వస్తే ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఒక రాజు లాంటి మంత్రి ఉన్నాడు, ఆయన కలవాలి, మన బాధలు తీర్తాడు అనుకుంటాం. మీరు ఏది కూడా మమ్మల్ని బయటికి ఇచ్చేయండి అనే టైప్లో మేమన్నా ద్రోహులమా? మేము పాకిస్తాన్ టెర్రరిస్టులమా? రాజమహేంద్రవరంలో కార్మికులము, భవన నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య తరపున మేము పోరాడుతున్నాం. ప్రతి నెల కూడా ఏదో చెప్తారు, అయిపోతుందిలే అనుకుంటున్నారు మీరు. వారానికి ఒక్కసారి నిరసన కార్యక్రమాలు మొదలు పెట్టబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మిత్రులు, మరి ఇప్పుడు ఇదిగోండి 16 యూనియన్లకి శాంక్షన్ అయింది సెలక్షన్. 16 యూనియన్లకి, మా దగ్గర 10 యూనియన్లు ఉన్నాయి. మిగతా 6 యూనియన్లు మీరు పెట్టుకోండి, మేము కాదంటలేదు కదా. ఒక ఆయన వచ్చి అంటాడు, ఒక గది కడతారండి, ఇది స్లాబ్ వేసేస్తారండి, ఆ గదిలో మీరు అందరూ సామాన్లు పెట్టుకోండి. ఏం సార్, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? 2014 నుంచి 2019 వరకు కూడా అనేక సేవలు చేశాం మేము, అనేక టీఎన్టీసీకి అనుబంధం చేశాం. అదే తెలుగుదేశం పార్టీకి అనేక రకాలుగా మేము చేసుకొని వచ్చాం. అది నక్కా చిట్టిబాబు గారికి తెలీదా? మరి 2024లో మీరు ఆనాడు స్థలాలు లేవు అని కొలతలు పెట్టి చూపించారే. తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ వారిని పట్టుకున్నాం. ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళు పట్టుకోవాలి, మేము తప్పదు, అది మా బాధ్యత. అది మాకు ఒక కులం అనేది ఉండదు, ఒక మతం అనేది ఉండదు, ఒక రాజకీయం అనేది ఉండదు. కార్మికుడు తెల్లారితే బ్యాగ్ సంచి చేతిలో పట్టుకుని వెళ్ళిపోయే తప్ప మరొకటి కాదు అని సందర్భంగా మనం చేస్తున్నా. మరి అనేక మా దగ్గర అన్నీ కూడా ఇవ్వండి, అప్పటి అన్నీ కూడా ఉన్నాయి, ప్రతి డేటా కూడా ఉంది మా దగ్గర. ఇవ్వండి, ఇంజనీర్ ప్లానింగ్ ఇవన్నీ కూడా మానేసి మేము ఒక రూపు కడతాం. G+2 శాంక్షన్ అయింది కార్మికులకి. G+2 కింద గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణ మండపం, ఆ ఫస్ట్ ఫ్లోర్ ఆఫీసు లేకుండా మేమేం చేసుకోమంటారండి? ఇప్పుడు చూడండి, ఆ ఊసలు చూడండి, ఊసలు ఏమవుతున్నాయి? తుప్పటిపోతున్నాయి. మొన్న కోర్టులో పెడితే జడ్జి గారికి వెంటనే చెప్తే ఆ రంగు వేశారు. ఏం సార్, ఎన్నాళ్ళు ఎక్కడ ఉన్నాం మనం? ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా? రాజమండ్రిలో ఉన్నావా? కార్మికుల ఆవేదన పట్టించుకోండి, కార్మికుల బాధ పట్టించుకోండి. కార్మికుల యొక్క రేపు రాబోయే రోజుల్లో కార్మికుల ద్వారా మీకు మేలు అనేకమైనవి జరగబోతున్నాయి. ఒక కార్మికుడి ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఒకసారి ఆలోచించండి. పంతాలకి, పట్టింపులకి, రాజకీయ ద్వేషాలకి మనకు వద్దు. మాకు కావాల్సింది నీడవ్వండి, మీ ఆశీస్సులు మేము పొందుతాం. అంతేగాని ఇలా పెట్టి కూర్చుంటే పుష్కరాల నిధుల్లో ఎంతండి? 2 కోట్లు శాంక్షన్ అయిందన్నారు. ఇదిగోండి పుష్కర నిధి, ఇదిగోండి పుష్కర నిధి, 2 కోట్లు శాంక్షన్. ఎన్నాళ్ళైందని పెట్టి? సంవత్సరం అయింది. ఈ పుష్కరాల్లో మేము స్టార్ట్ చేస్తామన్నారు. ఏది పుష్కరాలు అమౌంట్ వచ్చేసింది, ఇప్పటికొచ్చి మీరు స్టార్ట్ చేయలేదు. రేపు పొద్దున్న పుష్కరాలకి యాత్రికులకు పనిచేస్తుందండి. ఇది యాత్రికులకి మహాగృహం కింద ఉంటుంది. ఇది మీరు చేయకపోతే మహా అయితే 10 నెలలు ఉంది. ఈ 10 నెలల్లో ఇక్కడ ఎంత పని ఉంది ఒకసారి ఆలోచన చెయ్యండి. అంతేగాని మీ మీద ఎవరి మీద మాకు ద్వేషాలు లేవు, ఎవరి మీద మాకు ఇది లేదు. మేము రాజకీయ నాయకులు కాదు, మేము కూలి పని వాళ్ళం. తెల్లారితేనే కానీ పొట్ట గడవని కూలి వాళ్ళం, మేము కార్మికులం. ఒకసారి ఆలోచన చేసి గౌరవనీయులైనటువంటి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. దయచేసి మీరు ఇప్పటికైనా కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ యొక్క శ్రామిక భవనాన్ని నిర్మించాలని సందర్భంగా మనం చేస్తున్నాం. లేని ఎడల మరొక 10 రోజుల్లో మేము ఏ విధంగా ముందుకెళ్లాలో ఆ విధంగా ముందుకెళ్తామని ఈ సందర్భంగా
ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఒక నిమిషం ఉండండి. శ్రామిక భవనం వద్ద శ్రామిక సోదరులందరూ ప్రతి నెల 4వ తారీఖు మీటింగు జరపడం జరుగుతున్నది. అదేవిధంగా ఏంటంటే ఈ భవన నిర్మాణ కార్మికులు పడుతున్న వేదన, పడుతున్న కష్టాలు ఒకసారి చూడమని చెప్పేసి కోరుకుంటున్నాం. అయ్యా, మేము శ్రామికులం, మేము అందరూ వర్కులు చేస్తాం. కాకపోతే మాకు ఈ స్లాబ్ వేసి ఒక నీడ కల్పించండి మహాప్రభు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అయ్యా, దీంతో పాటు ప్రతి బిల్డింగ్ వర్క్ జరుగుతున్నది. దీంతో పాటు సెల్స్ బిల్డింగ్ అన్ని కూడా వర్క్ జరుగుతున్నాయి. ఈ బిల్డింగ్ ఒకటే ఈ శ్రామికులు చేసుకున్న పాపమా? ఈ శ్రామికులు రాయమండ్రిలో పుట్టడం ఒక శాపమా? దయచేసి ఈ భవన నిర్మాణ కార్మికులు వేల కొలదిలో ఉన్నారు. ఈ వేల కార్మికుల పొట్ట కొట్టగల మహాప్రభు ఈ భవన నిర్మాణ కార్మికుల్ని ఒకసారి భవన నిర్మాణ కార్మికులు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. దయచేసి ఈ భవన నిర్మాణ కార్మికులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల కొలదే ఒక భవన నిర్మాణ కార్మికులు వెనకాల కొంతమంది కార్మికులు ఉన్నారు. దయచేసి మీరు మీ జేబులో డబ్బులు ఏం పెట్టవద్దు. మాకు గవర్నమెంట్ నుంచి వచ్చే ఈ గ్రాంట్ వెంటనే సెలెక్ట్ చేయించి మాకు ఈ నీడ వేయించండి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఈఎస్ఐ కార్డులు చేయించుకోండి. ఈ భవన నిర్మాణ కార్మికులు ప్రతి ఒక్కరు ఈఎస్ఐ కార్డులు చేయించుకుంటే ఆ కుటుంబంలో ఏ ప్రమాదం జరిగినా ఈఎస్ఐ వైద్యం చేయించుకోవచ్చు. అలాగే బిఎస్సి కార్డు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ గుర్తింపు బిఎస్సి కార్డు చేయించుకోండి. దయచేసి ప్రతి కార్మికుడు మనం ఇవన్నీ సౌకర్యాలు ఉంటే మనకు రేపొద్దులు అన్ని బెనిఫిట్లు ఉన్నాయని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు గురించి సెలవు తీసుకుంటున్నాం. మనకు తెలుస్తుంది.